అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా? సింహరాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే మనం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ఈ సంవత్సరం వాళ్ళకి ముఖ్యంగా ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత వృత్తిలో చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే ఏంటంటే ఆ యొక్క వ్యక్తులు సహకరించకపోవడం వల్ల కానీ లేకపోతే మీరు వాళ్ళకి అధికంగా సహకరిస్తూ ముందుకు పెడుతున్నా కానీ మీ గౌరవం ఏర్పడుతుంది, తర్వాత శ్రమకి తగిన గౌరవం ఉంటుంది. కానీ ఆదాయం విషయంలో మీరు అనుకున్న స్థాయిలో లేదని కొంత స్టార్టింగ్లో మీరు అనుకునే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే అటు మీ దాకా తీసుకున్నట్లయితే. అలాగే మాటల విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే మాటలతో వ్యక్తులతో విరోధాలు కానీ ఆర్థికమైన విషయాల్లో కానీ లేకపోతే గౌరవ విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఫస్ట్ హాఫ్లో కనబడుతుంది ముఖ్యంగా. అలాగే విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహకారంతో విద్యా సంబంధమైన విషయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉన్నప్పటికీ పోటీలు కృషిశీలత అనేది చాలా అధికంగా పెంచుకోవడానికి ఎక్కువ కృషి చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మే నుంచి తీసుకున్నట్లయితే గురుడు వచ్చిన ప్రదేశం బట్టి తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు, లాభాల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆ లాభాల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మంచి లాభదాయకమైన ఆలోచనలు వచ్చినా కూడా ఆ రకమైన ఆలోచనలు కూడా కొన్నిసార్లు ఘర్షణ ఇచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆలోచనలను ఉపయోగించుకునే వైనంలో కూడా ఇబ్బందులను అధిగమించే అవకాశం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో ప్రయాణాల విషయంలో వీలైనంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు అనేవి చాలా వరకు తీసుకోవడం బట్టి ఏమవుతుందంటే జీవిత భాగస్వామిదనే కాదు భాగస్వామి వ్యవహారాలు మిత్రత్వాలు వాటన్నిటిలో కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి ఈ సంవత్సరం శని అష్టమశని అనేది మొదలైందో సింహరాశి వాళ్ళకి అష్టమశని ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ ఆలస్యాలు ఆటంకాలు లాంటివి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ అనవసరమైన ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ అనవసరమైన ఇతరులతో మనకి విమర్శలకి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం. ప్రతి విషయం వాయిదా పడడం, ఏ పని చేద్దాం అనుకున్నా కూడా అయిపోతుంది అనుకున్న పని లాస్ట్ మూమెంట్లో అది వాయిదా పడిపోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఏంటి ప్రతిదీ ఇలా అయిపోతుంది అని. అందుకని అంతేకాకుండా ఆ విషయంలో ఏమిటంటే అది వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా లేట్ అయిపోతూ ఉంటుంది దాని ప్రభావం వల్ల. అయినప్పటికీ సమయానికి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే లేకపోతే మీ యొక్క వ్యక్తుల సహకారంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ రకమైన సమస్యని అధిగమించగలుగుతారు ఖచ్చితంగా. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఆ విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మీ ఆలోచనలు సంతానం యొక్క ఆలోచనలతో పొసక్కపోవడం వల్ల కానీ ఇద్దరు ఒకే రకంగా ఆలోచించకపోవడం వల్ల కానీ వ్యక్తుల మధ్య విభేదాలకు ఆస్కారం ఉన్న రీత్యా దాన్ని అధిగమించాలి. రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మే దాకా తీసుకున్న టైంలో మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి అధికంగా తీసుకోవాలి రాహుకేతులు ఇద్దరికి. తర్వాత తీసుకున్నా కూడా మీ మీద మీకు ఒకలాంటి నైరాశ్య భావన లాంటివి రావడం, సాంఘిక సంబంధాల విషయంలో వాళ్ళ కోసం ఎక్కువ సమయాన్ని మీరు కేటాయిస్తూ మిమ్మల్ని మీరు విస్మరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి అలా కాకుండా మీరు సంఘంలో మీ గుర్తింపు గౌరవాన్ని పొందుతున్నా వారిని ఉపయోగించుకుంటున్నా కూడా మీరు మీ మీద కూడా మీరు శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయంలో తీసుకోవాల్సిన పరిహారాల విషయంలో ఖచ్చితంగా శనికి సంబంధించిన జపాలు లాంటివి కానీ లేకపోతే ఈ యొక్క మామూలుగా చేసుకునే శ్రీదత్త శరణమ్మ వీటిని చేసుకుంటున్నట్లుగా ఉన్నా కూడా దీంతో పాటుగా దుర్గయ్య నమః గం గణాధిపతి నమః చేస్తూ ముఖ్యంగా శనికి సంబంధించిన పరిహారాలు మాత్రం వీళ్ళు పాటించాలి. అంటే శనికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటంటే నువ్వులతో శనికి సంబంధించిన నువ్వులతో శివుడికి పూజ చేయడం అనేది ప్రతి శనివారం చేయడం అనేది, అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు కొందరు అలా చేస్తూ ఉంటారు. లేకపోతే ఎవరికన్నా వృద్ధులు ఎవరన్నా ఉంటే వృద్ధులకు తీసుకెళ్ళి ఏదైనా దాన ధర్మాలు పండిచ్చినట్టుగా చేయడం అనేది అతీచనులు అని ఉంటారంటే అసలు ఏమీ లేని వాళ్ళకి ఏదైనా దాన ధర్మాలు చేయడం, ఇలా అనేక విధాలుగా ఉన్నవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళడం, లేకపోతే సుందరకాండ వినడం, ఏది వీలైతే అది చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దీపారాధన, ఎనీథింగ్ ఆల్రెడీ మొదలుపెట్టుకున్న వాళ్ళకైనా ఇది చేసుకున్నట్లయితే కార్యక్రమాల్లో ఆలస్యాలు ఆటంకాలు లేకుండా అనవసరమైన ఖర్చులు లేకుండా అనుకూలతలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఓకే అమ్మ, సింహరాశి వారి ఫలితాలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు.